వెల్కమ్ టు హెల్త్ వాచ్. ఆస్తమా వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలపై ఈ ఆస్తమా ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వైద్యుల పరిష్కారాలు, జిమ్ లో ఫిట్నెస్ కు సహకరించే ఎక్సర్సైజెస్ తో పాటు మరెంతో విలువైన సమాచారం ఇవాళ ఎపిసోడ్ లో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ముఖ సౌందర్యానికి తీరైన ముక్కు ఎంతో అవసరం. అంతేకాదు, మనిషి జీవించడానికి అవసరమయ్యే ప్రాణవాయువును ఈ మార్గం గుండానే తీసుకుంటాం. అయితే ఎప్పుడూ జలుబు చేయడం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అనిపించడం, కొద్దిగా నడిచినా ఆయాస పడిపోవడం వంటివి సంభవిస్తే తప్పకుండా డాక్టర్లను సంప్రదించండి. ఎందుకంటే ఇవి ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు. మరి ఈ ఆస్తమా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమయ్యే ముందు జాగ్రత్తలను వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఇవాల్టి లైఫ్ లైన్ సెగ్మెంట్ లో మీకోసం చూపిస్తున్నాం. మనకు సంక్రమించే వ్యాధుల్లో కొన్ని వంశపారపర్యంగా వస్తే మరికొన్ని పరిసరాల ప్రభావం వల్ల ఇంకొన్ని స్వయంకృత అపరాధాలుగాను సంక్రమిస్తాయి. వీటన్నింటితో ఆస్తమాకి కొద్దో గొప్ప సంబంధం ఉంది. శ్వాసించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అనే మొదటి నినాదంతో ప్రారంభమైన ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఈ సంవత్సరం అందరికీ ఆధునిక వైద్యం అందాలనే ప్రధాన ఉద్దేశంతో మన ముందుకు వచ్చింది. శ్వాసనే శ్వాసించే ఆస్తమా ఏ విధంగా వస్తుంది, ఎటువంటి నివారణ చర్యలు ఉన్నాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా, ఉబ్బసం ఈ పదాలు అందరికీ తెలిసిందే. ఈ జబ్బుతో బాధపడేవారు ఈ పేరు వింటేనే ఉలిక్కి పడుతుంటారు. వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే ఈ వ్యాధి ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆస్తమా అనేది శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధి. దీంట్లో ఈ శ్వాసనాళాలు బాగా సన్నబడిపోతూ ఉంటాయి. గాలి లోపలికి శ్వాసనాళాల్లోకి వెళుతూ వస్తూ ఉండాలి. ఆ ప్రక్రియ దీంట్లో సరిగ్గా జరగదన్నమాట. అంటే శ్వాసనాళాలు ఊబిపోవడం, కఫం చేరుకొని పోవడం, ఇదంతా కూడా ఒక అలర్జీ లక్షణం. ఈ అలర్జీ ఉండే వాళ్ళల్లో ఈ శ్వాసనాళాలు ఊబి శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు ఈ ఆస్తమా వ్యాధి లక్షణాలుగా వస్తూ ఉంటాయి. వీటిలో దగ్గు, ఆయాసం, పిల్లికూత అనేవి ప్రధానంగా ఉంటాయి. ఏ వయసు వరకైనా కూడాను రావచ్చు. పుట్టిన పిల్లల్లో నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు, ఏ వయసు వాళ్ళ వరకు కూడాను రావచ్చు. కాకపోతే చాలా మటుకు చిన్నతనంలోనే వస్తూ ఉంటుంది. కొంతమందిలో అది కంట్రోల్ కాకుండా పెద్ద వయసు వరకు కూడాను అలాగే వెళ్తూ ఉంటుంది. మరికొంతమందిలో 30-40 సంవత్సరాల తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ వ్యాధి బయటపడే అవకాశం కూడా ఉంది. శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు, అంటే శ్వాసనాళాల గుండా ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగనప్పుడు, ఈ వ్యాధి బాగా ముదిరినప్పుడు ఈ శ్వాసనాళాలు మూసుకుపోతాయి. తద్వారా ఏంటంటే ఆక్సిజన్ సరఫరా అనేది బాడీలో సరిగ్గా జరగదు. ప్రతి కణం, ప్రతి టిష్యూ, ప్రతి అవయవం కూడా ఈ ఆక్సిజన్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ ఆక్సిజన్ పరిమాణం బాగా తగ్గిపోయినప్పుడు, ముఖ్యంగా 60 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కంటే తక్కువైపోయినప్పుడు ప్రతి కణం, ప్రతి అవయవం కూడా బాగా దెబ్బతింటుంది. సో ఇది మెదడు కావచ్చు, గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, వీటన్నిటిపైన కూడాను ఈ శ్వాస ప్రక్రియ సరిగా జరగనప్పుడు దాని ప్రభావం ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా శ్వాసనాళాలే పనిచేయకపోవడం, ఊపిరి బాగా ఇబ్బంది అయిపోవడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఆక్సిజన్ అవసరం పడడం, వెంటిలేటర్ అవసరం పడడం, ఇదంతా కూడాను మనం ప్రాణాంతకమైన వ్యాధిగానే పరిగణించాలి. చాలా మంది ఆస్తమా ఉన్నవారు ప్రాథమిక దశలో ఏదో ఆయాసం వస్తుంది, అదే తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఒక క్రమమైన పద్ధతిలో మందులు వాడకుండా అశాస్త్రీయ పద్ధతులకు పరుగులు తీయడం కూడా ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి కారణమవుతుంది. ఆస్తమా వ్యాధి చెప్పాలంటే ఈ షుగరు, బీపీ లాంటి వ్యాధుల వల్ల దీర్ఘకాలికమైన వ్యాధి కాదు. కాకపోతే చాన్నాళ్ళుగా ఉండే వ్యాధి. కొంతమందిలో కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అంత మాత్రాన షుగర్ వ్యాధి మాదిరిగా లేదా బీపీ వ్యాధి మాదిరిగా అది పూర్తి జీవితకాలం ఉండే అవకాశం ఏం లేదు. చాన్నాళ్ళుగా ఉండే కారణాలు ఏమిటంటే ముఖ్యంగా సరిగ్గా దీనిపైన అవగాహన లేకపోవడం, అసలు ఆ జబ్బు ఆస్తమా అనేది గుర్తించకపోవడం అనేది మొదటిది. ఒకవేళ గుర్తించినా కూడాను వ్యాధి తొందరగా తగ్గడం లేదు కదా అనేసి మందులు ఫ్రీక్వెంట్గా మార్చడం, డాక్టర్లను ఫ్రీక్వెంట్గా మార్చడం, లేదా శాస్త్రీయ పద్ధతులనే పూర్తిగా మార్చడం, హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, లేదా అలోపతి కానీ ఫ్రీక్వెంట్గా మార్చేస్తూ ఉండడం, ఏ దానికి ఒక స్టికప్ అయిపోయి ఉండకపోవడం, ఇలాగా చేయడం చాలా ప్రధానమైన కారణం. రెండవది, సరైన మందులు, సరైన డోసులు, సరైన డ్యూరేషన్ ఉండాలి. అంటే సరైన మందుల కాంబినేషన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ కొన్ని నెలల పాటుగా లేదా కొన్ని సంవత్సరాల పాటుగా అది పూర్తి కాలం జబ్బు పూర్తిగా తగ్గేంత వరకు మందులను వాడాలన్నమాట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వ్యాధి
కొన్ని లక్షణాలు కొద్దిగా తగ్గేసరికి వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి మందులు వారంతటి వారే మానేస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. వీటి వల్లనే వాళ్ళకి వ్యాధి పూర్తిగా తగ్గడమే కాకుండా వ్యాధి లక్షణాలు అలాగే ఉండడం లేదా మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆయాసం, దగ్గు, గాలి పీల్చడం కష్టమవడం వంటి లక్షణాలు శ్వాసకోశాలకు సంబంధించిన అనేక జబ్బులలో ఉంటాయి. కనుక వ్యాధిగ్రస్తులే కాకుండా డాక్టర్లు కూడా వ్యాధి నిర్ధారణలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేక వ్యాధిని ముద్ర పెడుతుంటారు. వీరందరికీ ఈ వ్యాధి లక్షణాల మీద అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఈ వ్యాధిని నిర్ధారించడానికి ముఖ్యంగా పిల్లలు అవుతే లేదా పెద్దవాళ్ళలో కానివ్వండి, వ్యాధి ఇంట్లో ఇంకెవరికన్నా కూడాను ఉందా అనేది మొదటి ప్రశ్న. అలాగే వ్యాధి లక్షణాలు ఇతర అవయవాల్లో ఏమైనా ఉన్నాయా అంటే కంటిలో కానీ కంజంక్టివైటిస్ అంటాం, అంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ అని, అలాగే అలర్జిక్ రైనైటిస్ అని ముక్కుకి, లేదా స్కిన్కి వచ్చే అర్టికేరియా కానీ దద్దుర్లు, దురద ఇలాంటివి కానీ వాళ్ళలో ఉన్నా లేదా ఇంట్లో మిగతా ఎవరికైనా ఉన్నా కూడాను వాళ్ళ సిబ్లింగ్స్లో కానీ లేదా పేరెంట్స్లో కానీ ఎవరికి ఉన్నా కూడాను ఇవి చాలా మట్టుకి అలర్జీ, ఆస్తమా లక్షణాలుగా మనం పరిగణించాలి. వీళ్ళకున్న లక్షణాలన్నీ కూడా ఆస్తమాకి సంబంధించినవే అని అనుకోవాలి. ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఇంట్లో ఇదివరకు ఎవరికి లేకుండా వీరికి కూడాను వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ లేకుండా ఐసోలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ని 1-2 సార్లు మనం ఆలోచించాలన్నమాట. అది ఆస్తమానైనా కాదని నిర్ధారించేటందుకు. అయితే ఆస్తమా వ్యాధిని నిర్ధారించాలి అంటే కొన్ని పరీక్షలు తప్పనిసరి. దాంట్లో బ్లడ్లో ఈసినోఫిల్ కౌంట్ అని, అలాగే ఈ స్టూల్ ఎగ్జామినేషన్లో వామ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అని చూద్దాం, ఎక్స్రేను, తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని స్పైరోమెట్రిక్ ఎగ్జామినేషన్, దాంట్లో శ్వాసనాళాల్లో ఎంతగా ఈ శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయి, ఊపిరి ఎంతగా ఆడటం లేదు అనే దాన్ని బట్టి మందులు ఇచ్చి కూడాను చూస్తాం అది మళ్ళీ తెరుచుకుంటున్నాయా లేదా శ్వాసనాళాలు. దీంతో ఈ ఆస్తమానైనా లేదా బ్రాంకైటిస్ వ్యాధినా ఇవి రెండింటికి తేడాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన సలహాలు పాటించాలి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా చాలా వరకు ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. కనుక గర్భస్థ దశ నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆస్తమా వ్యాధి సాధారణంగా అంటే హెరిడిటరీగా వచ్చే వ్యాధిగా పరిగణిస్తాం. అయితే ఇది అందరిలో కూడాను ఇలాగ హెరిడిటరీ వల్ల వచ్చే వ్యాధి కాదు. కాకపోతే ఒకవేళ హెరిడిటరీగా వస్తూ ఉన్నట్లయితే దాన్ని అయితే మనం నివారించడానికి వీలు కాదు. కాకపోతే కొంతమందిలో మాత్రం ఇలాగ హెరిడిటరీ లక్షణాలు ఉన్నా కూడాను కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే వ్యాధి బయట పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాగ ఈ కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటపడకుండా జబ్బే రాకుండా కూడాను నివారించుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా ఈ పుట్టిన పిల్లల్లో కూడాను కొంతమందిలో ఆస్తమా కనబడుతూ ఉందన్నమాట. అంటే దాని అర్థం పుట్టబోకన్నా ముందే అంటే ఇంట్రాయూటరైన్ లైఫ్లో గర్భస్థంలోనే వాళ్ళకి ఏదో ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారన్నమాట, యాంటీజెనిక్ మెటీరియల్ కానీ ఇలాంటి వాటికి. అంటే తల్లి తను తీసుకునే డయట్లో లేదా మందుల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కానీ లేకపోతే ఈ కొన్ని రకాల మందులు వాడే వాళ్ళలో కానీ లేదా యాంటీజెనిక్ మెటీరియల్స్ ఉండే వాటిలో కానీ లేదా కలర్డ్ కానీ లేదా ఫ్లేవర్డ్ ఫుడ్స్ కానీ వాడుతున్న వాళ్ళల్లో ఇలాంటి లక్షణాలు యాంటీజెనిక్ మెటీరియల్ పిల్లల్లో అంటే పుట్టబోయే బిడ్డల్లో పాకి వాళ్ళకి ఈ అలర్జీ లక్షణాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కనీసం మదర్స్ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఉబ్బసం నుంచి విముక్తి కలగాలని చాలా మంది శాస్త్రీయం కాని మందులు వాడుతుంటారు, చిన్నపిల్లలకు కూడా ఇప్పిస్తుంటారు. దీనివల్ల సమస్య తగ్గకపోగా మరిన్ని ఇబ్బందులను సృష్టిస్తుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఆస్తమా ఉధృతికి కారణమయ్యే వాటికి దూరంగా ఉండాలి. పూర్తి నివారణకు వైద్యుల సలహాలు పాటిస్తూ వారు సూచించిన మందులు వాడడం తప్పనిసరి.